ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడిలో అభయాంజనేయ స్వామి వారి గోపురం నిర్మాణం కొరకు 50,000 రూపాయలు విరాళం అందజేసిన జనసేన మహిళా నేత బార్లపూడి క్రాంతి జిల్లా సగర సంఘం మాజీ అధ్యక్షులు ఏ పూరి సత్యనారాయణ శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దల సహకారంతో 15 లక్షల రూపాయల అంచనాతో నిర్మిస్తున్న గోపురానికి 50,000 రూపాయలు నా వంతు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని బార్లపూడి క్రాంతి తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడారు. నగర సంఘం ఆహ్వానం మేరకు చిన్న శంకర్లపూడి గ్రామానికి విచ్చేసిన బార్లపూడి క్రాంతికి గోపురం పనుల నిర్మాణం కొరకు గ్రామ పెద్దలు ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు చెనుబోయిన నాగేశ్వరరావు, ఏపూరి రాంబాబు, తంగెళ్ల వెంకటరమణ, సూర్యుడి సురేష్, ముత్యాల సతీబాబు, చెనుబోయిన శివ, సిహెచ్ బుజ్జి, బోధనపు రాంబాబు, జనసేన పార్టీ నాయకులు ఆకేటి సుధాకర్, పిడుగు భద్రం, సూర్యుడి వెంకట శ్రీను పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి నన్ను పోయిన నెల ఆహ్వానించారు. నాన్నగారు ఆరోగ్యం బాగాలేక నేను రాలేకపోయాను. మొన్న వినాయక చవితి సంబరాలకి నన్ను మళ్ళీ ఆహ్వానించేసరికి అప్పుడు వచ్చి చూసేసరికి నాకు కూడా ఇందులో పాలు పంచుకోవాలనిపించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఊరు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదో చిన్న సాయం చేయాలని మాత్రం అనిపించి వచ్చి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సగర సంఘం పెద్దలు ఆహ్వానం మేరకు మన జనసేన పార్టీ నాయకులు క్రాంతి మేడం గారు మా చిన్నశంకరపూడి గ్రామం రావడం చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఇటీవల కాలంలో నేను కూడా లేను. ఆ టైంలో మనం వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ రోజు మా గ్రామ పెద్దలు ఇలాగ ఇక్కడ గోపురం నిర్మాణ పనులు కొంచెం జరుగుతున్నాయి మేడం గారు, మనకి మీ వంతు కూడా సహకరించాలని చెప్పి మేడం గారిని కోరడంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు త్వరలోనే అంటే మేడం గారి దృష్టి తీసుకెళ్ళి కేవలం నాకు తెలిసి 5-6 రోజులు అవుతుందండి. ఈ 5-6 రోజుల్లోనే స్పందించి ఈరోజు కూడా మాకు కబురు వచ్చింది. మేడం గారు చాలా త్వరగా స్పందించి మరి గోపుర నిర్మాణం పనులు అప్పుడే గత నెల 15 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ పనుల్లో కూడా నేను కూడా భాగస్వాములు అవుతాను ఉద్దేశంతో మేడం గారు తమ వంతు ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరి ఇంత త్వరగా నిర్ణయం తీసుకొని మా గ్రామ ప్రజలందరి తరపున మా పెద్దలు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి మేడం గారికి మా గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేకించి మా సగర సంఘం పెద్దల తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.